ప్రైస్లాడ్ పిల్లలు బాగున్నారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల రాజ్యమైన దేవ, నీ యొక్క పాదంలో కొందరు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క పిల్లల పరిచర్య కొరకై నీ యొక్క సన్నిధి వస్తుంటున్న అంతవరకు మీరు కాపాడుతూ భద్రపరిచిన విధానం కొరకై నీకు నన్ను 2 నుంచి తప్పించి నీ విడాలని మీరు తీసుకొస్తున్న విధానం కొరకై వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దేవా, మరి యొక్క లైవ్ ద్వారా వినబడే మరి పాటలు వాక్యం మీరు దీవెనకరంగా ఆస్తికరంగా దయచేయండి. వాటి ద్వారా మీకు నామని మహింపరచుకునండి. స్టోర్లో కూడా మీరు సహాయం చేసి మహిం పొందుతారండి. నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వాయిదాలు వాయించే వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మహిం పొందమని ఏసే ఘనమైన నాన్న ప్రార్థించడి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం. చిన్న
సర్వశక్తుని పొగడేదము సర్వాంతర్యామి అని మ్రొక్కేదము హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ఆత్మ సత్యములతో ప్రణుతింతుము కృతజ్ఞతలతో స్తుతింతుము ఆత్మ సత్యములతో ప్రణుతింతుము కృతజ్ఞతలతో స్తుతింతుము హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ పాట వచ్చేసి నా నోటం కృత పాట సాంగ్ నెంబర్ 2. నా నోటం కృత పాట నా యేసు ఇచ్చెను నా నోటం కృత పాట నా యేసు ఇచ్చెను ఆనందముతో హర్షించెను
పాయింట్ రాసే విధంగా అవుతుంది. లేచి నిలబడండి పిల్లలు. యాక్షన్ సాంగ్స్ వాడుతున్నాం. నలాంటి చిన్నదంటే యేసయ్యకిష్టం, నలాంటి వారిదే పరలోక రాజ్యం. నలాంటి చిన్నదంటే యేసయ్యకిష్టం, నలాంటి వారిదే పరలోక రాజ్యం. నలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. God.
నెక్స్ట్ సంసోన్ అంటే ఎవడు? సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు సంసోనంటే ఎవడురా భలే భలే వీరుడు శత్రువులను హతము చేయ దైవ శక్తి పొందెను శత్రువులను హతము చేయ దైవ శక్తి పొందెను సంసోనంటే ఎవడురా భలే భలే వీరుడు సంసోనంటే ఎవడురా భలే భలే వీరుడు అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహము అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహము గాను గాను మరచెను సంసోన్ పట్టి చీల్చెను గాను గాను మరచెను సంసోన్ పట్టి చీల్చెను సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు గడిదవడ ఎముక తెచ్చి ఫిలిస్తీన్ల బాధెను గడిదవడ ఎముక తెచ్చి ఫిలిస్తీన్ల బాధెను కుయో మనో అరచిరి 1000 మంది సచ్చిరి కుయో మనో అరచిరి 1000 మంది సచ్చిరి సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు సింహం వలె సాతాను నీ పైకి దుంకగా సింహం వలె సాతాను నీ పైకి దుంకగా ప్రాణన శక్తి పొందుము క్రీస్తు విజయమిచ్చును ప్రాణన శక్తి పొందుము క్రీస్తు విజయమిచ్చును సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు చిన్ని నావ నాది సాగిపోవచ్చు. చిన్ని నావ నాది సాగిపోవచ్చున్నది లోకమనే సముద్రములో లోకమనే సముద్రములో చిన్ని నావ నాది సాగిపోవచ్చున్నది లోకమనే సముద్రములో లోకమనే సముద్రములో నా నాయకుడు యేసే నా నావికుడు యేసే నా నాయకుడు యేసే నా నావికుడు యేసే నా నావలో యేసున్నాడు నా నావను నడిపించుచున్నాడు నా నావలో యేసున్నాడు నా నావను నడిపించుచున్నాడు చిన్ని నావ నాది సాగిపోవచ్చున్నది లోకమనే సముద్రములో లోకమనే సముద్రములో అలలు పైకి లేచిన గాలిని సరికొట్టిన అలలు పైకి లేచిన గాలిని సరికొట్టిన నా నావలో యేసున్నాడు తుఫాను గర్జించుచున్నాడు నా నావలో యేసున్నాడు తుఫాను గర్జించుచున్నాడు చిన్ని నావ నాది సాగిపోవచ్చున్నది లోకమనే సముద్రములో లోకమనే సముద్రములో చిన్ని నావ నాది సాగిపోవచ్చున్నది లోకమనే సముద్రములో లోకమనే సముద్రములో Long, long ago, once upon a time, Adam Hawa, Eden Garden. Long, long ago,
కూర్చోండి పిల్లలు. చక్కగా పాటలు పాడుతూ వచ్చినారు, యాక్షన్ చేస్తూ వచ్చినారు. మరి ఈ సమయంలో మరి పోయిన వారం లెసన్ విన్నారు, గుర్తుందా? గుర్తుందండి. జార్జ్ ముల్లర్ కదా. జార్జ్ ముల్లర్ స్టోరీ దేని గురించి? మరి ప్రార్థన యొక్క విషయం కదా. మరి ఎన్ని ప్రార్థనలు చేసినాడు, ఎన్ని ప్రార్థనలకు విజయం వచ్చింది? 50,000 ప్రార్థన. చూడండి, 50,000 ప్రార్థనలకు విజయం వచ్చింది జార్జ్ ముల్లర్ చేసింది కదా. మరి మనం కూడా మరి ఏం చేయాలా? మరి దేవుని దగ్గర ప్రార్థించి జవాబు పొందాలా. దేవుడు మనకు కూడా జవాబు ఇస్తాడు, సరేనా? మరి ఈ రోజు కూడా మరి మనము కథ విందాం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఇందాక పాట పాడుకుంటూ వచ్చాం. ఆదామవల స్టోరీ ఏ విధంగా ఉంది, ఆదామవల మరి హవ్వ ఏ విధంగా మోసపరచబడింది అనేది మనం ఆ పాట ద్వారా పాడుకుంటూ వచ్చాం. ఆ యొక్క పాటని మనం ఇప్పుడు స్టోరీగా మనం కథగా వినబోతున్నాం. కాబట్టి ఈ యొక్క కథలో మరి ఆదాము హవ్వను దేవుడు ఎలాగ సృష్టించాడు, మరి వాళ్ళు ఎలాగూ దేవుడు వారిని తయారు చేశాడు, వారిని ఎలాగూ ఆ యొక్క మొదటి మామూలుగా దేవుడు సృష్టించాడు అని మనం లెసన్ చెప్పుకుందాం. కాబట్టి ఆ లెసన్ చెప్పుకోవడానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఆ యొక్క లెసన్ మనం ప్రారంభించుకుందాం. ఒక పిల్లలు అందరూ మోకాల మీదకి రండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం పాఠం ప్రారంభించుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవంగల యేసు క్రీస్తు నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి తండ్రి పిల్లల నిమిత్తమై ఈ సండే స్కూల్ పరిచయలు ఇంతవరకు సహాయపడుతూ వచ్చిందుకే తిరిగి ప్రభా పాటల్లో చక్కగా సహాయపడుతూ వచ్చారు, వందనాలు చెల్లించుకుంటున్నారు. తిరిగి తండ్రి మరి లెసన్ చెప్తుండగా సహాయపడటం, కృపను గ్రహించము, మాటలు దయచేయము, పిల్లలకు అర్థమయ్యేలాగా వివరించినట్లు ప్రభా నీ మాటలతో నన్ను కూడా నింపుతూ రావాల్సింది నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నా యొక్క సొంత మాటలు తీసివేయము, పిల్లలకు అర్థమయ్యే విధానంలో మరి ప్రభా చెప్పుటకు నాకు కూడా సహాయం చేస్తూ రావాల్సింది సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కనికరించి కృప చూపించు దేవా, జ్ఞాపకం చేసుకొని రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క మాటలు పిల్లలు విని దాని ద్వారా వారి జీవితంలో మేలు పొందుతూ సహాయం చేయండి. ఈ యొక్క మాటలు నువ్వే దీవించుకుని దీవెనకరంగా చేయండి. పిల్లలు కూడా విని వాటిని అనుసరించినట్లు సహాయం చేయండి. ఏది అనుసరించాలో దాన్ని అనుసరించినట్లు కృప చూసుకోవాల్సిన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మహిమ నీకు ఆరోపించుకోవచ్చు. యేసుక్రీస్తు నా పేట సృష్టించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క ఆదాము హవ్వల కథ సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దేవుడు ఎలాగో మరి ఈ సృష్టి ఆరంభంలో దేవుడు ఎలాగ చేస్తా వచ్చాడు. దేవుడు ఈ యొక్క సృష్టిలో ముందు ఏం చేస్తా వచ్చాడంటే, ఈ యొక్క సృష్టినంతా దేవుడు ఈ యొక్క సృష్టిలో ఉండే సమస్తాన్ని చేస్తా వచ్చాడు. మొదటిగా మనం చూసుకున్నట్లయితే మరి చీకటిని వెలుగును ఏర్పరుస్తా వచ్చినాడు. మరి చీకటికి రాత్రిని, వెలుగు పగులని దేవుడు పేరు పెడతా వచ్చినాడు. అట్లనే మరి బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ యొక్క మరి దేవుని యొక్క సృష్టి అంతా దేవుడు ఎలాగూ చేశాడో అది క్షుణ్ణంగా రాయబడి ఉన్నది. కాబట్టి ఆ యొక్క దేవుడు ఈ యొక్క సృష్టి అంతా చేస్తా వచ్చాడు. ఈ యొక్క సృష్టిలో మరి అన్ని చేసిన తర్వాత ఆ యొక్క సృష్టిని మరి ఆ యొక్క సృష్టిలో ఉండే
మరి సమస్తాన్ని అనుభవించడానికి దేవుడు మరి ఇద్దరు మనుషులు కూడా తయారు చేస్తా వచ్చినాడు. వారెవరంటే దేవుని యొక్క అపురూపమైన ఆయన చేతుల్లో నుంచి జ్వాలబారిన మరి మొదటి మానవులు ఆదాము హవ్వలు. ఈ యొక్క ఆదాము హవ్వలు దేవుడు ఎలాగూ మరి వారిని సృష్టిస్తా వచ్చాడంటే తన యొక్క సొంత రూపంలో దేవుడు మరి వారిని నిర్మిస్తా వచ్చాడు. మరి మనం గమనించినట్లయితే మన తల్లిదండ్రులు మన కొరకు మరి సమస్తాన్ని సిద్ధపరుస్తారు. మరి ఎవరి తల్లిదండ్రులైనా వారి కుమారులు వారి కుమార్తెలు మరి బాగా ఉండాలని మరి వారు ఏం చేస్తారంటే వారి కొరకు ఒక మంచి గృహాన్ని సిద్ధపరుస్తారు. అంతేకాకుండా ఆ గృహంలో వారికి కావలసిన అవసరమైన వస్తువులన్నీ మరి సమకూర్చుతారు. అలాగనే దేవుడు కూడా ఈ యొక్క భూమి మరి సృష్టిలో సమస్తాన్ని మరి సృష్టించిన తర్వాత దేవుడు ఆ యొక్క మానవులను ఆదాము హవ్వలను మరి తన యొక్క చేతులతో నిర్మించి వారికి జీవం పోసి మరి నాస్కారంలో దేవుడు జీవవాయువు ఉదగా జీవాత్మలు అయితే వచ్చారు. మరి అలాగూ వారు చేస్తా వచ్చినాడు. అయితే వారు చేసిన తర్వాత వారిని దేవుడు ఏం చేశాడంటే ప్రేమిస్తా ఉన్నాడు. మనం మామూలుగా గమనించినట్లయితే మన యొక్క ఇంట్లో మన చిన్నాన్నకు కానీ మన అక్కకు కానీ తర్వాత మన బంధుమిత్రుల్లో ఎవరికన్నా పిల్లలు పుట్టినప్పుడు మనం ఏం చేస్తాం, చాలా సంతోషిస్తాం. ఎందుకంటే పిల్లల్ని ఎలాగ ప్రేమిస్తామంటే బాగా ప్రేమిస్తాం. ఎందుకంటే వాళ్ళు బొద్దుగా ఉంటారనమాట. కాబట్టి మనం చాలా బాగా వాళ్ళని ప్రేమిస్తాం. అలాగనే దేవుడు తన యొక్క సొంత రూపంలో మరి ఆదాము హవ్వలను నిర్మించిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఏం చేస్తా ఉన్నాడు అంటే ప్రేమిస్తా ఉన్నాడు. ఎలాగ ప్రేమిస్తా ఉన్నాడంటే మరి చాలా బాగా ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమించే వారికి మనం ఏమిస్తామంటే సమస్తం ఇచ్చేస్తాం అనమాట. మనం ఎవరైనా మనం ఒకరితో ప్రేమ కలిగి ఉంటే వారితో వారికి ఏవి సహాయమైనా వెనుకాడకుండా చేస్తాం. అట్లనే దేవుడు కూడా ఆదాము హవ్వలకు ఏమీ తక్కువ లేకుండా చేస్తా వచ్చాడు. ఈ యొక్క మరి సృష్టిలో సమస్తము కలుగజేసి వారు ఉండటానికి ఒక తోటను వేసి ఆ యొక్క తోటలో వారిని ఉంచుతా వచ్చినాడు. మనం ఎలాగ మన తల్లిదండ్రులు మనకు ఒక గృహం నిర్మిస్తే ఇస్తారో ఆ గృహంలో జీవించడానికి దేవుడు అలాగనే వారికి కూడా మరి ఆ యొక్క సృష్టిలో ఆ యొక్క తోటను ఏర్పరిచి వారు నివసించడానికి జీవించడానికి కావలసిన వనరులను ఏర్పరిచి దేవుడు వారిని ఆ యొక్క తోటలో ఉంచుతా వచ్చినాడు. ఆ తోటలో వారు జీవిస్తా ఉన్నారు. బాగా ఆహ్లాదకరంగా సాగిపోతా ఉంది. దేవుడు మరి ఒక షరతు వారికి పెడతా వచ్చినారు. ఈ యొక్క తోటలో ఉన్న అన్ని పళ్ళను మీరు నిరభ్యంతరంగా తినవచ్చును అని దేవుడు చెప్తా వచ్చినాడు. మరి దేవుని యొక్క సృష్టి మనిషిని ఎలాగూ చేశాడు అనే దాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క చిత్రం ద్వారా మనం చూడొచ్చు. తన హస్తంలో ఎలాగూ చేస్తా వచ్చాయి దేవుడు మనిషిని ఎలాగూ దేవుడు చేస్తా వచ్చాడంటే ఈ యొక్క మరి తన చేతులతో మానవుని దేవుడు సృష్టించినట్లుగా మనం చూడొచ్చు. తన యొక్క చేతులతో దేవుడు మనిషిని తయారు చేసినట్లుగా మనం చూడొచ్చు. అంతేకాకుండా వారు ఉండటానికి ఆ యొక్క తోటను దేవుడు నిర్మించి ఇచ్చాడు. ఎలాగ ఇచ్చాడంటే మరి ఎంతో అందమైన తోట వాళ్ళకు ఇస్తా వచ్చాడు. మరి ఈ యొక్క రెండో బొమ్మలు మనం చూడొచ్చు. వారు ఉంటా వచ్చింది. కాబట్టి ఈ యొక్క తోటలో వాళ్ళు జీవిస్తా ఉన్నప్పుడు మరి వారి మధ్యకు ఒక సాతాను ప్రవేశించింది. ఆ యొక్క సాతాను ఎవరంటే మరి శత్రువైన సాతాను పాము రూపంలో ఆ యొక్క తోటలోనికి ప్రవేశించి దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను వారి యొక్క మనసులో నుంచి తీసివేయడానికి ఒక కొత్త ఆజ్ఞ మరి పుట్టిస్తా వచ్చింది ఒక పాము. ఎలాగ వచ్చిందంటే మరి వారిద్దరు తోటలో ఆ యొక్క ఆదాము లేనప్పుడు అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యొక్క సాతానుడు వస్తా ఉన్నాడు. మరి మనం ఈ యొక్క చిత్రంలో మనం గమనించినట్లయితే ఎలాగ మరి అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పాము ఏ విధంగా ప్రవేశించింది, ఎలాగ అవ్వను మోసపరిచింది అనేది మనం గమనించవచ్చు. కాబట్టి తన యొక్క కుయుక్తిగల మాటలతో మరి అవ్వకు చెప్తా వచ్చింది, ఈ యొక్క దేవుడు మీకు చెప్పినాడు కదా, మిమ్మల్ని సృష్టించినాడు, మరి మిమ్మల్ని ఇలాగ పెడతా వచ్చినాడు, అన్ని చేసినాడు, మరి మీరు ఇలాగ మరి దేవుడి యొక్క ఆజ్ఞను పాటిస్తా ఉన్నారు, అదేం కాదు, తినొచ్చు, ఏం కాదు ఇది అని వారికి మరి దేవుడిచ్చిన ఆజ్ఞను తిరస్కారం పుట్టేటట్లుగా వారి మనసులో ఆ యొక్క మాటను చెప్పి అది వెళ్ళిపోతుంది. ఈ అవ్వ ఏం చేస్తుందంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆ యొక్క వృక్ష ఫలాన్ని మరి తింటా వస్తుంది అనమాట.
తినిన తర్వాత ఏం చేస్తుందంటే మరి ఆదాము కూడా ఒక పండు తీసిస్తుంది. అయితే మరి ఆదాము మనం మామూలుగా అయితే మన ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మరి ఏమైనా పళ్ళు కానీ పలహారాలు కానీ తెచ్చినప్పుడు ఏం చేస్తాం, పిల్లలు మామూలు అడుగుతారు అనమాట, మమ్మీ ఎవరు తెచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాయి అని అడగండి పిల్లలు తినరు. అయితే ఈ ఆదాము ఏం చేసినాడంటే అవ్వని అడగలేదనమాట, డైరెక్ట్ గా మరి ఆమె ఇచ్చింది తినేశాడు అంతే. మామూలు జనరల్ గా అయితే పిల్లలు ఖచ్చితంగా అడుగుతారు కదా, మనం మమ్మీని కానీ డాడీని కానీ, ఏం డాడీ ఈ పళ్ళు ఎవరు తెచ్చారు, ఈ కర్బూజ పళ్ళు ఎవరు తెచ్చారు, అట్టి పళ్ళు ఎవరు తెచ్చారు అని అడుగుతారు. అడిగిన తర్వాత తింటారు. అయితే మరి ఈ యొక్క ఆదాము అలా అడగలేదనమాట, డైరెక్ట్ రవ్వ ఇచ్చింది కదా అని తినేశాడు. తినేసిన దాన్ని బట్టి మరి ఏం చేయబడతా వచ్చిందంటే, వారు దేవుడు ఆజ్ఞను మీరిన దాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాటను మీరిన దాన్ని బట్టి, మరి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేసిన దాన్ని బట్టి వారు మరి దేవుడు ముందుగా చెప్పినట్లుగా తినొద్దని చెప్పినాడు. అయితే వారు తింటా వచ్చినారు. తిన్న తర్వాత వారి కన్నులు తెరవబడి వారు ఏం చేశారంటే మరి దేవుడు వారితో వారి దగ్గరికి ప్రతిరోజు ఉదయం సాయంకాలం వారితో మాట్లాడడానికి వచ్చేటోడు అనమాట. కారణం ఏంటంటే వారు ప్రేమిస్తున్నాడు కాబట్టి. మరి ఆ రోజు కూడా యథావిధిగా మరి వాళ్ళు చూడడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ యొక్క ఆదాము అవ్వలు ఏం చేశారంటే దేవుడు ఏదైతే తినకూడదు అని చెప్పిన ఫలాన్ని వారు తింటా వచ్చినారో మరి వాళ్ళు మరి ఆ యొక్క కన్నులు తెరవబడి వారు చెట్టు చాటుకు మరి వెళ్ళి దాక్కున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క చిత్రం మనం చూసినట్లయితే దేవుడు వచ్చినప్పుడు మరి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, చెట్లు పొదలు చాటుకు వెళ్ళిపోతా ఉన్నారు. అంతవరకు వారు మరి దేవుడు వారి ఎలాగ సృష్టించాడో అలాగనే ఉంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వారు ఆ యొక్క ఆకులు ఖచ్చితంగా చేసుకుని మరి వారి ఒళ్ళును కప్పుకొని వారు మరి దాక్కున్నట్లుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి వారు అలాగ వెళ్తా ఉన్నారు. మనం కూడా గమనించవచ్చు పిల్లలు, మన ఇంట్లో మన తల్లిదండ్రులు లేనప్పుడు మనం ఏదన్నా మరి మన తండ్రి గారు పలాంటి పని చేయొద్దు, ఇది ఇలాగ నువ్వు ఉండు, ఇలా ఆడుకొని మరి చెప్పిపోతారనమాట. మన తల్లిదండ్రులు ఎక్కడైనా ఊరు వెళ్ళినా లేదా వారు పొలానికి మరి పనికి వెళ్ళినా మనకి ఏమని చెప్తారు, మీరు ఇక్కడనే ఆడుకోండి, ఇక్కడ పోవద్దు, ఇక్కడ ఉండండి అని చెప్తారు. అయితే పిల్లలు మరి తల్లిదండ్రులు చెప్పి మీరి మరి వేరే ఎక్కడ ఏ స్థలంలో అయితే ఆడుకోవద్దని చెప్తారో ఆ స్థలంలోకి వెళ్ళి ఆడుకుంటే వారికి ఏదైనా ప్రమాదమో దెబ్బనో ఏదైనా తగిలిందనుకో వారు ఏం చేస్తారు, మరి సాయంకాలం వాళ్ళ అమ్మ నాన్న వచ్చేటప్పటికల్లా వాడు ఏం చేస్తాడంటే వాళ్ళకి కనిపించకుండా వాడు దాక్కొని తిరుగుతూ ఉంటాడు. మరి ఎందుకు దాక్కుంటున్నాడంటే వాడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటను మరి లెక్క చేయకుండా ఎక్కడైతే ఆడుకోవద్దని చెప్పాడు అక్కడ పోయి ఆడుకొని దెబ్బ తగిలించుకున్న దాన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎదుటికి రాలేడు. అలాగనే ఈ యొక్క ఆదాము అవ్వలు కూడా దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో ఆ యొక్క వృక్ష ఫలాన్ని తినద్దు అని చెప్పినాడు కదా, మరి వీళ్ళు తినిన దాన్ని బట్టి ఆ దేవుడు ఆ యొక్క సాయంకాలం చల్లపూట వారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు మరి ఈ యొక్క ఆదాము అవ్వలు ఆ చెట్టు చాటుకు మరి పొదల చాటుకు పరిగెడతా ఉన్నారు. మరి దేవుడు వారి కోసం వెతుకుతా ఉన్నాడు. ఏదో ప్రతిరోజు సాయంకాలం నేను వచ్చేటోని, వీరితో మాట్లాడేటోని, మరి నాతో కూడా మాట్లాడేటోళ్ళు ఈ రోజు ఎందుకు మరి పలకడం లేదు, నేను పిలుస్తా ఉంటే నా దగ్గరికి రావడం లేదు అని మరి ఆ దేవుడు వాళ్ళను చూస్తా ఉన్నాడు, వారిని గమనిస్తా ఉన్నాడు. అయితే మరి మనం చూసినట్లయితే వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి, వాళ్ళు చేసిన పొరపాటును బట్టి మరి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఆ యొక్క చెట్ల చాటుకు పొదల చాటుకు మరి వెళ్ళి దాక్కుంటున్నారు. కాబట్టి మనం ఇంట్లో మనం మరి తల్లిదండ్రులు చెప్పిన మాటను ధిక్కరించి మనం చేస్తే ఎలా దాక్కుంటామో అలా వాళ్ళు కూడా దాక్కుంటా ఉన్నారు. కారణం ఏమయ్యా అంటే ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి అలాగూ పరిగెడుతూ దాక్కుంటా ఉన్నారు. అలాగూ మరి దాక్కుంటా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని అడుగుతా వచ్చాడు, ఏమైంది ఆదామా, ఏమైంది మీరు మరి నేను వచ్చినప్పుడు నా ఎదుటికి రాకుండా ఉన్నారు, కారణం ఏమి? ఎట్లయితే మన తల్లిదండ్రులు మనం పక్కన దాక్కొని తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి దగ్గరకు వచ్చి పట్టుకొని ఏమైంది చెప్పు, ఏం చేసినావు అని అడుగుతారో అలాగూ దేవుడు కూడా మరి వారిని అడుగుతా ఉన్నాడు. మరి వారిని ప్రశ్నిస్తా ఉన్నాడు, మీరు ఎందుకు ఇలా దాక్కుంటూ ఉన్నారు అని. అయితే మరి మనం ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగూ దగ్గరకు తీసి అడుగుతారో అప్పుడు చెప్తాం కదా మనం కూడా, మీరు పత్రం ఇలా చెప్పారు కదా మమ్మీ, నేను ఇలాగ వెళ్ళి ఇలా చేశాను, నాకు ఇలాగైందని దేవుడు మరి తల్లిదండ్రులు ఎలాగొచ్చి మనల్ని దగ్గరకు వచ్చి పట్టుకొని అడిగినప్పుడు చెప్తాము, అలాగని వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆదాము హవ్వలు ఇద్దరు వచ్చి ఈ యొక్క ఆదాము ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు ఇచ్చిన ఈ హవ్వనే నాకు ఆ పండు తెచ్చిచ్చింది అని
మరి దేవుని దగ్గర కంప్లైంట్ చేస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం కనపడతా ఉందంటే నింద వేయడం కనపడతా ఉంది. ఫస్ట్ మరి ఆజ్ఞ అతిక్రమించారు. ఏదైతే దేవుడు చేయకూడదు అని చెప్పాడో ఆజ్ఞ అతిక్రమించారు. తర్వాత మరి రెండవది ఏం చేస్తా ఉన్నారంటే మరి నింద వేస్తా ఉన్నాడు. ఈ యొక్క హవ్వ నాకు ఇచ్చింది, నువ్వు నాకు ఇచ్చిన ఈ హవ్వనే నాకు ఇచ్చింది అని. కాబట్టి దాన్ని బట్టి వారికి మరి దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఆదాము హవ్వలను మరి ఆ యొక్క తోటలో అంతవరకు ఉంచుతా వచ్చాడు. వారు ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి మరి ఆజ్ఞ అతిక్రమం పాపం అని మన బైబిల్ సెలవిస్తా ఉంది. కాబట్టి ఆ యొక్క దేవుని ఆజ్ఞను మీరిన దాన్ని బట్టి వారు మరి ఆ యొక్క దేవునితో గడిపే భాగ్యం కోల్పోతూ వచ్చారు. ఆ దేవునితో మాట్లాడే స్నేహ సంబంధాన్ని కోల్పోతూ వచ్చారు. మరి మన ఇంట్లో మన తల్లిదండ్రులు కూడా వారు చెప్పే మాటలు ఎన్నుకుంటే పిల్లల్ని ఏం చేస్తారు, కొన్ని దూరంగా పెడతారు, వారికి కొంచెం కఠినంగా శిక్షిస్తారు, మరి కొన్ని పనిష్మెంట్స్ ఇస్తారు. అలాగనే దేవుడు కూడా ఈ యొక్క ఆదాము హవ్వలకు కొన్ని పనిష్మెంట్ ఇచ్చాడనమాట. కొంత ఎట్లా అంటే వారు అంతవరకు ఆ తోటలో ఉంటారు. మరి ఆ తోటలో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే వారిని బయటికి వెళ్ళగొడతారు. ఆ యొక్క తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టే ముందు వారికి ఏం చేస్తాడంటే మరి చర్మపు చొక్కాలను తయారు చేస్తాడు అనమాట దేవుడు. వారికి ఎలాగూ చర్మపు చొక్కాలను తయారు చేస్తాడంటే ఇక్కడ మనం చిత్రంలో చూసినట్లయితే ఇక్కడ రెండు కింద రెండు ప్రాణులు కనపడుతుంటే అవి చర్మం కావాలంటే మనకు జంతువులు కావాలా. జంతువు యొక్క చర్మంతో దేవుడు ఆ యొక్క వాళ్ళకి మరి ముందుగా వారికి వస్త్రాలు తయారు చేస్తా వచ్చాడు. కాబట్టి ఆ యొక్క మరి జంతువులు ఆ చర్మం కావాలంటే ఆ యొక్క జంతువును బతికుండగానే చర్మం తీయలేము మనం. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి ఒక జంతువు యొక్క చర్మం కావాలంటే ఆ యొక్క జంతువును వధించాలి. కాబట్టి వారు చేసిన పాపాన్ని బట్టి ఆ యొక్క పాపానికి మరి ప్రాయశ్చిత్తంగా ఆ యొక్క రెండు జంతువులను వధించి ఆయా రక్తం తీసిన తర్వాత మరి ఆ యొక్క జంతువుల యొక్క చర్మాలను తీసి వారికి వస్త్రాలుగా దేవుడు తయారు చేసి ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి వారు పాపం చేశారు. ఆ యొక్క పాపానికి మరి ఆ యొక్క పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే వారు చేసిన పాపానికి మరి జంతువులు గాని లేదా కొన్ని పక్షులను గాని వధించి ఆ యొక్క రక్తం ద్వారా ఆ యొక్క పాపాన్ని కడుక్కునేవాళ్ళు. అలాగూ దేవుడు కూడా మరి వారు ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి ఆ యొక్క పాపంని మరి ఎలాగూ మరి కొంచెం వరకు మన పాపాన్ని మనం సడలించుకోవచ్చు అంటే ఈ యొక్క రక్తం ద్వారా. ఆ యొక్క కాలంలో మరి ప్రతి ఒక్క మనిషిని చేసిన చిన్న పాపం కొరకు కానీ అది ఏ పాపమైనా సరే రక్తాన్ని మరి ఒక జంతువుని కానీ ఒక పక్షిని కానీ వధించి ఆ రక్తంతో విమోచించడం. అలాగనే మొదటిగా వారు ఆజ్ఞ అతిక్రమిస్తానే ఈ యొక్క జంతువుల్ని బలి ఇయ్యాల్సి వచ్చింది. కాబట్టి ఈ యొక్క జంతువుల యొక్క చర్మాన్ని తీసి వారికి చొక్కాలుగా దేవుడు వేస్తా వచ్చినాడు. అంతేకాకుండా మరి వాళ్ళని ఏం చేస్తా ఉన్నాడంటే వారికి పనిష్మెంట్ ఇస్తా వచ్చినాడు. మనకు తల్లిదండ్రులు మాట మనం వినకపోతే ఎలా మన తల్లిదండ్రులు మనం శిక్షిస్తారో అంటే మరి నువ్వు ఈరోజు నీకు మధ్యాహ్నం భోజనం లేదు, లేకపోతే మరి సాయంత్రం భోజనం లేదు, నువ్వు ఇంతవరకు నేను చెప్పిన మాట వినలేదు కదా, కాబట్టి నువ్వు ఇలా ఉండాల్సిందే అని కొన్ని పరిస్థితులు మనకు ఇంట్లో మరి మన పిల్లవాళ్ళకు చెప్తా ఉంటారు. అలాగనే దేవుడు కూడా వారిని అంతవరకు ఆహ్లాదకరంగా ఆ యొక్క తోటలో ఉంచుతా వచ్చాడు. మరి వాళ్ళు ఎంతో సుఖంగా జీవిస్తా ఉన్నారు. వారు చేసిన ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి ఒకసారి వారి కష్టానికి గురైతా వచ్చినారు. ఏంటంటే వారు ఆ యొక్క తోటలో నుంచి వెళ్ళగొట్టబడతా వచ్చినారు. దేవుడు ఆ యొక్క తోటలో నుంచి వారిని బయటికి మరి వెళ్ళగొడతా వచ్చినాడు. అంతేకాకుండా ఆ తోటలో మరి జీవవృక్ష ఫలం వారు భుజించకుండా దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే దేవదూతను కూడా మరి కావలి ఉంచుతా వచ్చాడు. ఈ యొక్క చిత్రంలో మనం చూసినట్లయితే మరి లోపల ఆ యొక్క తోటలో ఇంకొక చెట్టు కూడా ఉంది, జీవవృక్షం చెట్టు అని. ఆ యొక్క ఫలములు కూడా వాళ్ళు తింటారని దేవుడు ఏం చేసినాడంటే వారిని మరి ఆ యొక్క తోటలో నుంచి బయటకు వెళ్ళగొట్టి వారిని మరి ఆ యొక్క తోట చుట్టూ దేవదూతను కావలి ఉంచినాడు. మరి ఖడ్గాలు పట్టుకుని దేవదూత ఎలాగుంది మనకు కనబడతా ఉంది కదా చిత్రంలో. మరి మనం చూసినట్టయితే ఆ దేవుడు వారికి ఆ యొక్క తోటకు మరి అలాగూ కావలి ఉంచుతా వచ్చినాడు. కాబట్టి మనం దీంట్లో ఏం గమనించాలంటే పాపం చేస్తే మనం ఏదైనా కానీ ఒక ఆజ్ఞ అతిక్రమిస్తే మన శిక్ష ఎలాగూ వస్తుంది, ఆ యొక్క శిక్షను మరి ఎలాగూ వారు అనుభవించారు, ఆ యొక్క వాళ్ళు చేసిన ఆ యొక్క పొరపాటును బట్టి మరి పాపం అందరికీ సంప్రాప్తం అవుతా వచ్చింది. ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనుషుల్లో మరి ఆ యొక్క మొదటి మానవుడైన ఆదాము తాను చేసిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టి ఆ యొక్క పాపము మరి అందరికీ సంప్రాప్తం అవుతా వచ్చింది. ఆ యొక్క పాపం మరి ఎలాగో తీసివేయబడుతుంది, ఆ యొక్క పాపాన్ని మరి ఎలాగో మనం కడుక్కోగలుగుతాం. మరి
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కడపటి ఆదాముగా ఈ లోకంలో కరుదించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి కడపటి ఆదాముగా ఈ లోకంలో కరుదించుతా వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకంలో జన్మించి ప్రభువైన యేసుక్రీస్తు వారు 33 సంవత్సరం జీవిస్తా వచ్చినాడు. మన పాపముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రాణాన్ని మరి బలిగా అర్పిస్తా వచ్చాడు. కాబట్టి మన పాపముల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చేసిన పాపం కొరకై మనం గమనించినట్లయితే పాపం ఎలాగ ప్రవేశిస్తుంది, ఈ యొక్క పాపం ఎలాగ మనకు సంక్రమిస్తుంది అని మనం చూసినట్లయితే మనం ఒక చిన్న పిల్లోని గమనించండి. ఒక చిన్న పిల్లోడు ఏం చేస్తాడంటే ఒక వస్తువు మన దగ్గర ఉంటుంది, మరి మనం వెళ్ళి అడిగినట్లయితే వాడు మనకి ఇవ్వడు, ఏం చేస్తాడు వెనక్కి దాచుకుంటాడు. కారణం ఏంటంటే అది మరి ఒక్కొక్క మరి ఆ యొక్క మొదటి మనిషి నుంచి వచ్చింది, అది ఎలాగూ సంక్రమిస్తా వచ్చినది అనమాట. మనం ఏదన్నా మన ఇంట్లో గమనించినట్లయితే పిల్లలు మరి తల్లిదండ్రులు లేనప్పుడు ఇంట్లో పెట్టిన స్వీట్స్ గాని తర్వాత ఏదైనా మరి మంచి వస్తువులు తినే వస్తువులు గాని మరి ఎత్తిపెట్టి ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు లేనప్పుడు తింటారనమాట. తిన్న తర్వాత మరి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఏరా నువ్వు ఏమైనా తీసావా అంటే లేదు మమ్మీ నేను తీయలేదని ఏం చెప్తాడు, అబద్ధం ఆడేస్తాడు. కాబట్టి మరి ఆ యొక్క మరి మొదటి మానవుడు చేసిన మరి ఏమేమి పాపం చేస్తూ వచ్చాడంటే దేవుని ఇచ్చిన ఆజ్ఞ అతిక్రమించాడు. తర్వాత ఆయన మరి అబద్ధం వాటి నుంచే మరి పుడతా వచ్చింది. తర్వాత మరి నింద వేసే తత్వం వాటి నుంచే మరి పుడతా వచ్చింది. ఇలాగూ మానవుల్లోకి ఒక్కొక్కటి ఆ యొక్క మొదటి మానవుడైన ఆదాము ద్వారా మరి అవి సంక్రమిస్తా వచ్చాయి. ఈ యొక్క మరి అబద్ధంగా ఆజ్ఞ అతిక్రమించడం గాని అబద్ధం గాని నింద వేయడం గాని ఇవన్నీ మనం తీసేసుకోవాలంటే మన కొన్ని ప్రయత్నం ద్వారా తీసివేసుకోలేము. అయితే ఇవన్నీ పాపానికి సంబంధించిన విషయాలే. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమించడం అంటే మాటను ధిక్కరించడం, తర్వాత అబద్ధం ఆడడం, తర్వాత ఇంకా ఏంటంటే మరి ఇతరుల మీద నింద వేయడం, ఇలాంటివి మనం చేయడం వలన మనం పాపానికి గురవుతాం. అయితే ఈ యొక్క పాపాన్ని మనం ఎలాగ తీసివేసుకోవాలి, ఆ యొక్క మొదటి మానవుడు చేసిన మరి దాన్ని బట్టి మనందరికీ మరి ఈ యొక్క పాపము సంక్రమిస్తా వచ్చింది. ఈ యొక్క పాపం మనం ఎలాగ తీసివేసుకోవాలంటే మన పాపంలో కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకంలో మరి జన్మిస్తా వచ్చాడు. మన పాపముల నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తాన్ని కలువరి శిలువ మీద మన కొరకు చిందిస్తా వచ్చాడు. ఈ చిత్రం మనం గమనించినట్లయితే మనం చేసిన పాపముల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగూ మరి ఆయన మన కొరకు ఆ యొక్క శిలువ బలియాగాన్ని చేశాడు అనేది ఈ యొక్క చిత్రంలో మనకు కనబడతా ఉంది. మరి ఈ యొక్క చిత్రం మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకంను గర్దించి మన పాపం నిమిత్తమై మన అబద్ధముల కొరకై మన నిందల కొరకై మనం ఇతరుల మీద వేసే నిందల కొరకై మనం ఆజ్ఞ ధిక్కరించే దాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క కలువరి శిలువలో మరి తాను ఎంతగానో మరి తన రక్తం అంతా చిందిస్తా వచ్చాడు. కారణం ఏంటంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేయాలని. ఆ మొదటి మానవుడైన ఆదాము ద్వారా మనలోకి వచ్చిన పాపాన్ని ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు మరి ఈయన ద్వారా మన పాపమును మనం తీసివేసుకోవచ్చు. మనం ఏం చేయాలంటే ఇంకా మనం చిన్నపిల్లలుగా ఉన్నాం, ప్రభువైన యేసుక్రీస్తును మనం అంగీకరించలేదా, నీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఇదే నీకు మంచి అనుకూల సమయం. రోజు ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, పోతా ఉన్నావు, దేవుణ్ణి అంగీకరించకుండా నీ యొక్క మరి ఆజ్ఞను మీ తల్లిదండ్రులు ఇచ్చే ఆజ్ఞను ధిక్కరిస్తూ మరి మీ తల్లిదండ్రులతో అబద్ధాలు ఆడుతూ మీ యొక్క తల్లిదండ్రులు మరి ఇతరుల మీద నిందలు వేస్తూ మీ తల్లిదండ్రులతో అలాగూ మరి గడుపుతా ఉన్నారా, అలాగనే పాపంలో జీవిస్తే మనకు శిక్ష వస్తుంది. కాబట్టి పిల్లలారా మనం ఏం చేయాలంటే ఇదే మనకు అనుకూల సమయం. కాబట్టి మనం ఇంకా అలా కొనసాగకుండా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మనం కోరుకొని మన యొక్క పాపంలో ఒప్పుకున్నట్లయితే మన యొక్క పాపములకు విడుదల విమోచన కలుగుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తము మన పాపముల నిమిత్తమై తన యొక్క విలువైన ప్రాణాన్ని ఆ యొక్క కలువరి శిలువలో అర్పిస్తా వచ్చాడు. మరి పిల్లలు మీరు కూడా ఈ సాయంకాలంలో ఈ స్టోరీ విన్నారు కదా, మరి ఎలాగూ ఆదామవ్వలు మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఎలాగ అతిక్రమిస్తా వచ్చాడు, అలాగూ మీరు కూడా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఇచ్చే ఆజ్ఞను ఎలాగో అతిక్రమిస్తా ఉన్నారు, ఎలాగో ధిక్కరిస్తా ఉన్నారు. అంతేకాకుండా మరి మీ తల్లిదండ్రులు చేయొద్దు అని పనులు చేసి మీ తల్లిదండ్రులకు మరి మీరు ఎలాగూ అబద్ధాలు చెప్తా ఉన్నారు. అలాగే కాకుండా
మరి మీ తల్లిదండ్రులతో ఇతరుల మీద నిందలు ఎలాగూ మరి చూపిస్తా ఉన్నారు? మీ తల్లిదండ్రులకు నిందలు వేరే వాళ్ళ మీద మీరు చెప్తా ఉన్నారా? ఇంకా ఇలాగనే కొనసాగుతా ఉన్నారా? ఇలాగ ఉండటం వలన పాపం. కాబట్టి ఈ యొక్క పాపం కొరకై నువ్వేం చేయాల్సిన పని లేదు. ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు స్వీకరించినట్లయితే, ఈ యొక్క హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తాన్ని నువ్వు కోరుకుని ఆయన రక్తంలో నీ యొక్క పాపం కడుక్కున్నట్లయితే నువ్వు కూడా ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డగా మార్చబడతావు. అంతేకాకుండా నీకు పరలోక రాజ్యం, మోక్ష భాగ్యం. ఈ యొక్క పరలోక రాజ్యం, మోక్ష భాగ్యం కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు. ఇదే నీకు మంచి అనుకూల సమయం. కాబట్టి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకో. అలాగనే కొనసాగద్దు, అలాగనే మనం జీవిస్తా వెళ్ళొద్దు. ఎందుకంటే నీ యొక్క చిన్ని హృదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి నిన్ను కోరుకుంటా ఉన్నాడు. మరి చిన్ని బిడ్డలంటే యేసయ్యకి ఎంతో ఇష్టం. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని మన చిన్న పాటల బుక్లో మనం పాడుకోవచ్చు. కాబట్టి మరి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క కథ ద్వారా మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే మీరు వింటా వచ్చారో, అది తిరిగి మీ తల్లిదండ్రుల దగ్గర మీరు చేయకోకుండా మరి మీరు మంచిగా జీవించాలని, ఆదాము అవ్వల వలె కాకుండా మరి ఎక్కడైతే మీరు ఆ యొక్క పాపంలో ఆ యొక్క అబద్ధాలు, ఆ యొక్క నిందలు, మరి ఆ యొక్క ధిక్కరించితనం మీలో లేకుండా మరి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ప్రార్థన చేస్తాం. మరి మీరు కూడా మోకాళ్ళ మీదకి వచ్చినట్లయితే మన ప్రార్థన ద్వారా మన యొక్క పాపను మనం ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తుకు మంచి బిడ్డలుగా మనం ఉందాం. అట్లు మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవంగల యేసుక్రీస్తు నామమును బట్టి వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇక సాయంకాల సమయంలో మరి ఆదాము అవ్వల ద్వారా మరి పిల్లలకు ఒక చిన్న స్టోరీ చెప్పడానికి నువ్వు చేసిన సహాయం కొరకు వందనములు తండ్రి. మరి ఆదాము అవ్వలు ఎలాగూ దేవుడిచ్చిన ఆజ్ఞను ధిక్కరించి మరి నీ యొక్క ఆజ్ఞను అతిక్రమించి తిరిగి ప్రభా, అంతేకాకుండా మరి నిందలు వేస్తూ, అంతేకాకుండా అబద్ధాలు చెబుతూ దాన్ని బట్టి పాపం వారిలోకి ప్రవేశిస్తూ వచ్చింది. అలాగూ ఆ యొక్క పాపాన్ని మరి ప్రభా, మరి ఆ యొక్క పాపం వారిలో ప్రవేశించడం ద్వారా యావత్ మానవ జాతి అందరికీ సంక్రమిస్తూ వచ్చింది. అలాగూ తండ్రి, ఆ పాపం తీసివేయడం కొరకైన ఈ లోకంలో మనుష్య కుమారుడుగా జన్మించి ప్రభా, మా పాపముల కొరకే కలవసలో ఆ యొక్క గొప్ప శిలువ బలియాగం ద్వారా పాపం నుంచి విమోచ విడుదల కలిగేసినకే స్తోత్రాలు. రైతు జ్ఞాపకం చేసుకుని కరుణించు. పిల్లలను కూడా ఒప్పింపచేయము. పిల్లల హృదయాలు మార్చుము. అలాగే వారి తల్లిదండ్రుల మాటలు ధిక్కరించకుండా వారు చెప్పిన పద్ధతిలో జీవించడానికి సహాయం చేయము. నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తుండగా వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి హృదయంలో మాట్లాడేటట్లు సహాయం చేయము. కరుణించమని నా హిమగత నీకు ఆరోపించుకోవచ్చు. యేసుక్రీస్తు పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఇంతసేపు స్టోరీ విన్నారు కదా. ఏం స్టోరీ విన్నారు? ఆదాము అవ్వలు. మరి కణిత వాక్యం, మరి నిన్న జార్చిములరు స్టోరీ చెప్పారు. దాని కణిత వాక్యం వచ్చేసి మరి ఫిలిప్పు 4:6. ఎవరైనా చెప్తారా? చెప్పండి మా. దేని గురించి చింతపడకుడు గాని ప్రార్థన విజ్ఞాపనం చేత మీ విజ్ఞాపనం పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. 4:6. వెరీ గుడ్. మీరు కూడా అట్లా చెప్పాలా. రోజు ఖండిత వాక్యాలు మీకు చెప్పబడతాయి కాబట్టి ఒక్కొక్కరు ఖండిత వాక్యాలు చెప్పాలా. ఇప్పుడు రేపటికి ఖండిత వాక్యం చూడండి. రోమా 5:12. 5:12 ఇట్లుండగా పేజ్ నెంబర్ వచ్చేసి 136. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించినా అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఒక చిన్న స్టోరీ గురించి మరి ఒక చిన్న పాట పాడుకొని ఈ యొక్క మరి పిల్లల పరిచర్య ముగించుకుందాం. వెళ్ళను సాతాను
ఈ లోకము వెళ్ళదు. రండి మా వెళ్ళని వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. వెళ్ళని వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. సండే స్కూలే కావాలి, మండే జ్యోతిగా ఉండాలి. సండే స్కూలే కావాలి, మండే జ్యోతిగా ఉండాలి. సాతాన్ని చంపాలి, దేవుని దీవెన రావాలి. సాతాన్ని చంపాలి, దేవుని దీవెన రావాలి. వెళ్ళనే వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. వెళ్ళనే వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. ఆదాము హవ్వలను దోచుకున్నాడు, గొర్రె చర్మం వేసుకొని మోసగిస్తాడు. ఆదాము హవ్వలను దోచుకున్నాడు, గొర్రె చర్మం వేసుకొని మోసగిస్తాడు. గర్జించు సింహమై మృంగపోతాడు, అగ్నిలోకి అపవాది లాగివేస్తాడు. గర్జించు సింహమై మృంగపోతాడు, అగ్నిలోకి అపవాది లాగివేస్తాడు. వెళ్ళనే వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. వెళ్ళనే వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. నా చూపుడు యేసు వైపు మళ్ళిస్తాను, పాపానికి దూరంగా పారిపోతాను. నా చూపుడు యేసు వైపు మళ్ళిస్తాను, పాపానికి దూరంగా పారిపోతాను. నా సిలువనెత్తుకొని వెంబడిస్తాను, పరుగులో విజయాన్ని సాధిస్తాను. నా సిలువనెత్తుకొని వెంబడిస్తాను, పరుగులో విజయాన్ని సాధిస్తాను. వెళ్ళనే వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. వెళ్ళనే వెళ్ళను లోకము వెంబడి, వెళ్ళెదను నా ప్రభు యేసు వెంబడి. ఓకే పిల్లలు, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.